బ్యాక్ టు న్యూస్. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు జాగృతి అధ్యక్షురాలు కవిత కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరనని స్పష్టం చేశారు. అసలు ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని విమర్శించారు. ఇక మహేష్ గౌడ్ ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. భవిష్యత్తులో తాను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుందని, అప్పుడు మహేష్ గౌడ్ కు పార్టీలో కీలక పదవి ఇస్తానని కవిత అన్నారు. మిమ్మల్నే మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను ఇక నైని బొగ్గు బ్లాక్ ను అవినీతి తిమింగలానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా సీబీఐ వస్తుందా అని ప్రశ్నించారు. మార్చిలో ఉద్యోగాలకు సింగరెడ్డి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ, ఏపీలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, దీనిపై కిషన్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. ఫిష్ ను వదిలేసి బిగ్ ఫిష్ ను కాపాడుతున్నారు. చిన్న చేప పిల్లను పట్టుకున్నట్టు చూపించి తిమింగలాన్ని కాపాడుతున్నారు. ఈ విషయం అంతా సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతున్నారు. ఈ సృజన్ రెడ్డి అనేటోడు సీఎం బామ్మర్ది కాబట్టి, ఈయనకు టెండర్లు వచ్చినాయి కాబట్టి ఈయన కోసం ఇదంతా చేస్తున్నారని. వాస్తవానికి ఏంటంటే నయని అనేటటువంటిది పెద్ద తిమింగలం మెగా కృష్ణారెడ్డి గారి కోసం. అది 25,000 కోట్ల ప్రాజెక్టు నయని అనేది. ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేప పిల్లకు వచ్చింది 250 కోట్ల ప్రాజెక్టు. సో ఈ 250 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిన చూపించి పెద్ద తిమింగలాన్ని వదిలిపెట్టాలనే ప్రయత్నం గుంటనక్క గారు తీవ్రంగా చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే, ఫస్ట్ నుంచి కూడా ఈ గుంటనక్క గారికి ఈ సృజన్ రెడ్డి అనేటోని పుట్టించిందే, ఈ సృజన్ రెడ్డి అనేటోనికి టెండర్ ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అనేటోని కాంట్రాక్టర్గా నిలబెట్టిందే ఈ గుంటనక్క గారు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సృజన్ రెడ్డికి మొదటి కాంట్రాక్ట్ వస్తుంది. ఇదే సింగరేణిలో రెండు వచ్చినాయి బొగ్గు గనులు బీఆర్ఎస్ హయాంలో సృజన్ రెడ్డికి. అప్పుడు గుర్తు రాలేదా?